హాయ్ అండి, వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో కాకరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కాకరకాయ కర్రీ చేదుగా ఉంటుందని పిల్లలు ఇష్టపడరు కదండి. బెల్లం వేసి వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కాకరకాయ ముక్కలు 250 గ్రాములు, పావు కేజీ ఉల్లిపాయలు 150 గ్రాములు, పచ్చిమిర్చి 3, కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు పావు టేబుల్ స్పూన్, బెల్లం 4 టేబుల్ స్పూన్స్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అండి 20 గ్రాములు. దీనిని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఆయిల్ 6 టేబుల్ స్పూన్లు, వాటర్ 3 టీ గ్లాసులు. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కాకరకాయ ముక్కలను వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. ఇవి ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని అదే బాణలిలో మరి కొంచెం ఆయిల్ వేసి దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వేయించుకున్న కాకరకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, బెల్లం వేసుకుని కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత నానబెట్టిన చింతపండులో వాటర్ని వేసి పులుసు తీసుకుని కాకరకాయ మిశ్రమంలో వేసుకొని కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు హైలో ఉంచి ఉడికించండి. తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించండి. అంతేనండి, ఎంతో టేస్టీ స్వీట్గా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అండి. దీన్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.